హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. యాక్చువల్లీ మిషన్ తీసుకోవచ్చా లేదా అనేది ఒక వీడియో చేయమన్నారు. ఇది ఉషా జనోమ్ 21 స్టిచెస్ అనమాట ఇది. సో ఇది తీసుకోవచ్చా లేదా అంటే, ఇప్పుడు ప్లేసెస్ లేని వాళ్ళకి, అంటే సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, అంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మెయిన్ ఏంటంటే, బయటకి స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మిషన్ అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను. ఇది ఓన్లీ మనకి ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీనికి మనకి టేబుల్ మీద పెడతాము, స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్గా మనకి కన్వీనియంట్గా ఉండదు. జస్ట్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనం మాత్రం స్టిచ్ చేసుకుంటాం అనుకున్నప్పుడు దీంట్లో మనకి జిగ్జాగ్ వచ్చేస్తుంది. అంటే శారీ ఫాల్ వేసుకోవడం, సైడ్స్ జిగ్జాగ్ చేసుకోవడం, అండ్ బ్లౌజ్ ఓవర్లాక్ వస్తుంది, మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అన్నీ వస్తాయి. ఇంకా కొంచెం బటన్స్ వేసుకున్నప్పుడు దానికి మనం హోల్ ఉంటుంది కదా, సో అది కూడా వస్తుంది. అలా మనకి చాలా రకాలు ఉన్నాయి దీంట్లో స్టిచ్చెస్ అనేది. సో ఇంట్లో మనం అంటే మనకి మన పిల్లలకి అలా వరకు స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బెటర్, పర్వాలేదు తీసుకోవచ్చు. కానీ బయట వాళ్ళే స్టిచ్ చేయాలి, మనం అస్తమానం ఎక్కువ కుడతాము అనుకున్నప్పుడు ఇది అస్సలు తీసుకోవద్దు, నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే మనకి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కన్వీనియంట్ ఉండదు. మెయిన్ అది మనకి కన్వీనియంట్ ఉండదు. మనకి టేబుల్తో ఈవెన్గా టేబుల్ మీద ఉన్నది మనకి స్టిచ్చింగ్ బాగుంటుంది. ఇది ఏంటంటే మనం టేబుల్ మీద పెట్టాము చూడండి ఒకసారి, మనకి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక శారీ కానీ ఏదైనా లెహెంగా కుడుతున్నప్పుడు మనకి ప్రాపర్గా ఈవెన్గా వెళ్ళదు. బాబిన్ కేస్ అది ముందు వైపు నుండి ఉంటుందండి, దీనికి ఫ్రంట్ సైడ్ నుండి ఉంటుంది బాబిన్ కేస్ అది. ఇలా ఓకే, నార్మల్ మిషన్లా తీసుకుంటాం. ఓకే, ప్లాస్టిక్ బాబిన్స్ యూజ్ చేయాలి. ఓకే, సైడ్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఆన్లోనే ఉంటుంది. మనకి స్విచ్ ఆన్ చేసుకునే స్విచ్ సైడ్ ఉంటుంది చూడండి, అది ఆ స్విచ్ అనమాట, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అది. ఇది మనం బాబిన్కి థ్రెడ్ ఎలా తోడాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఎలా అయితే ఫిల్ చేస్తామో సేమ్ దీనికి కూడా అలాగే మనం బాబిన్కి థ్రెడ్ ఫిల్ చేసుకోవాలి. తగిలించుకొని చూసారు కదా, పాయింట్ పాయింట్ చూపిస్తున్నాను. తర్వాత ఇలా రైట్ సైడ్ కనుకొని పక్కన వీల్ ఉంటుంది కదా, మూవ్ కను రైట్ వీల్ ఇలా బయటకు లాగాలి. ఇటు సైడ్ వీల్ ఉంటుంది, ఆఫ్ ఉన్నదాన్ని ఇలా బయటకు లాక్కోవాలండి. అప్పుడు ఇక్కడ కాల్ దగ్గర రన్ చేస్తాం. మోటార్ ఇదండి. ఓకే, కావాల్సినంత ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా లోపల పెట్టేసి దానికి తీసేసుకుంటాం. अच्छा उसको निकाल के फिर वो चलाना है, जब ये वाला ओपन करके फिर चलाना है. ఇది ఇలా అనాలి, ఇలా అని ఇల్లు ఇలా. अच्छा ఓకే, అయిన తర్వాత దీన్ని ఇలా అంటే దీన్ని ఇలా అంటే ओके. ఇది नॉर्मल बॉबिन के जैसा ना। ऐसा है, ఇక్కడ కటింగ్ लेकिन वो फ्रंट साइड रहता है. మా స్టూడెంట్స్ అందరిలో తిని ఒక్క అమ్మాయి హిందీ స్టూడెంట్ అనమాట. సో అందుకని తనే ఈ మిషన్ తీసుకుంది. సో అందుకని నేను హిందీలో కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇలా ఈ టర్న్ తీసుకుని కంప్యూటర్ మిషన్ చేసి సేమ్ అలానే ఉంటుంది. ఇలా 1 2 3 ఓకే, ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ లిఫ్ట్ చేసుకోవడానికి, పాదం లిఫ్ట్ చేసుకోవడానికి సైడ్ ఉంటుంది. ఓకే, మిడిల్ ఎంత పైకి వస్తే అంత పైకి అలా పెట్టుకొని ఇది ఇలా డౌన్ చేసి ఫ్రంట్ కనుక్కొని థ్రెడ్ తగిలించుకుంటాం. వెనక వేసి कैसे 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 पता नहीं चला मुझे. ఇది ఫస్ట్ పైకి పెట్టుకొని ఇది రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. దీన్ని ఇలా డౌన్ చేసి ముందుకు అనుకోవాలి. नॉर्मल पे भी चलेगा, मीनू टेंशन मत लो. ओके దీన్ని ఇలా ఎల్ షేప్లో పెట్టుకుంటే ఇక్కడ థ్రెడ్ పట్టుకుంటుంది. దీన్ని ఇలా అంటే వెనక్కి వచ్చి अच्छा ठीक है. ఇప్పుడు ఈ వీల్ తిప్పితే కింద పైకి వస్తుంది. మామూలు మిషన్ చక్రం ఎలా క్లాత్ ఇవ్వండి. कपड़ा लेके आओ, अंदर था लेके आओ कोई भी. ये चलेगा. ఇది సెలెక్టర్ అండి, కుట్టు కావాలని పెట్టుకోవడానికి ఇది.
ఓకే. ఇది లెంత్ అంటే దగ్గర దూరం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది. మనకి ఇక్కడ A to G దాకా ఉన్నాయి కదా ఆల్ఫాబెట్స్, ఓకే. అక్కడ చూసి ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఉన్న ఏ ఇచ్చేసి మనకి స్టిచ్ వస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి అంతే కదండి. ఇది నార్మల్ స్టిచ్ ఏం చేస్తామంటే ఏలో పెట్టుకుంటాం. నార్మల్ స్టిచ్. నార్మల్ ఓకే. స్టిచ్కి 8, 2, 3, 4 మన ఇష్టం ఎంతైనా పెట్టుకో. అదేనండి. స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు ఈ థ్రెడ్ ఇలా పట్టుకొని చెప్పండి. मीनू सुनो, हाँ जी। ये है ना, ए बी, हाँ ये वाला डिजाइन, ओके। ये स्टिच आता है इसका, ए बी। लेकिन एडजस्टमेंट छोटा चाहिए, स्टिचेस और बड़ा चाहिए, इसको ये घुमा- वाला एडजस्टमेंट कर लो इधर, अच्छा, समझे। ठीक। और इधर का ये स्टिच अलग, ये स्टिच अलग, ये सब स्टिचेस अलग है, ये नंबर भी अलग है, देखो। अच्छा, साथ साथ इसको घुमाना भी है ये जब- वाला घुमाने के लिए वो छोटा और बड़ा इसके लिए वाला, अच्छा, और स्टिचेस के लिए ये वाला। ये वाला, हाँ, ठीक। స్టార్ట్ చేసే ముందు ఈ థ్రెడ్ ఇలా పట్టుకొని ఒక 2 సార్లు ఇలా కుట్టుకోండి. అప్పుడు స్టార్ట్ చేసుకోండి. 2 అంటే బాగా దగ్గర వస్తుంది. ఇలా 2 नंबर पे जो। हाँ, దూరం కావాలంటే పెంచుకుంటాం. రఫ్ చేసుకోవడానికి. अच्छा, ये रफ के लिए। रफ के लिए जो हम पक्का करते सिलाई को आगे पीछे के लिए। ఇప్పుడు థ్రెడ్ కట్టర్ ఉంటుంది, ఇలా అంటే కట్ అయిపోతుంది. अच्छा, ये थ्रेड कटर थे। कटर भी साथ में है इसके। ఇలా అంటే కట్ అయిపోతుంది. ओके, ఇప్పుడు జిగ్జాగ్ చేయాలనుకోండి, శారీ ఫాల్ కుట్టాలనుకోండి, ఇది సీలో పెట్టేది. सी पे సీ పెట్టేసి కొంచెం ముందుకు పెట్టుకోవాలి. अब इसको भी घुमाना पड़ेगा साथ में। ఇది 2. 2, अच्छा, ఇది మొత్తం సీ పెట్టేసారనుకోండి, ఇది ఎక్కువ వచ్చేసి ज़्यादा दूर आ रहे। हाँ, ఫాల్ ఇలాగ వేసుకోండి. కాబట్టి కొంచెం ముందుకు పెట్టుకోండి. ఓకే. ఇది 2 సరిపోతుంది. ఇంకా ప్యాటర్న్స్లో మీరు ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది. ఈ కింద ఉన్నాయి కదా పింక్ కలర్, ఇవి కావాలంటే మాత్రం ఇక్కడ ఎస్ఎస్లో పెట్టండి. ఇలా ऐसा इसका मीनिंग का मतलब क्या है इसका? ట్రిపుల్ స్టిచెస్. ఇక్కడ ఎస్ఎస్లో పెట్టేసి ఇక్కడ మీకు ఏది కావాలంటే అది మళ్ళీ A to G దాకా మార్చుకుంటారు. ABCD ఏది ఉంటే అది పెట్టుకుంటారు. ఇక్కడ సపోజ్ ఇది కుడదాం అనుకున్నారు అనుకో, డీలో పెట్టుకోవాలి. क्या चीज़ दीदी? अच्छा, सभी को मिक्स करके जैसे देख रहे हैं स्टिचेस। డిజైన్ స్టిచెస్ अच्छा, A to G కాక ఏది కావాలంటే అది मतलब పెట్టుకుంటాం. सभी को मिक्स करने के लिए इसको एसएसपी को सेंटर पे करना है फिर ఎస్ఎస్ సెంటర్లో పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అదే దీనికి ఏంటంటే దగ్గర రావాలంటే ఇంకా మనం తగ్గించుకోవచ్చు, మైనస్ వరకు పెట్టుకోవచ్చు. దూరం కావాలంటే ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకే. కానీ ఇలా ఎస్ఎస్లో పెడితే మనకి ఇక్కడ ఎలా ఉందో అలా ఒకటి వచ్చేస్తుంది ప్యాటర్న్స్. ఈ పీకో ఎడ్జెస్ కుట్టాలనుకోండి, పాదం మార్చుకోవాలి. ఓకే. ఇది 2లో ఉండాలి. ఓకే అండి. ఓకే. జిగ్జాగ్ అది సీలో ఉండాలి, ఇది 2లో ఉండాలి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. अच्छा, फोल्डिंग हो जाता है तो zigzag वो जिगजैग के लिए मैं बोला ना, बर्थडे हाँ, बेटी को हाँ, फ्रॉक के लिए वही है। अच्छा अच्छा अच्छा, हम्म, ओके, లెంత్ కావాలంటే పెంచుకోవచ్చు. 2 అంటే ఇలా గట్టిగా ఉంటుంది, 3 అంటే దూరం వస్తుంది. 2లో పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది. ఇది ఇప్పుడు ఓవర్లాక్, సైడ్ ఓవర్లాక్ చేయాలంటే ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలండి. ఇది 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 జీ. ఓకే. ఓకే. ఇది ఉంది. జీ. ఓకే. ఇది ఉంది, ఇక్కడ వచ్చింది. అంటే ఓకే. ఫుల్లీ ఓవర్లాక్ అవ్వదు, నార్మల్ అంటే క్లోజ్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. అదే, అంటే అదే. ఇప్పుడు సపోజ్ ఇలా చివరి దాకా పెట్టుకొని కుట్టాలి. ఈ edges లోకి అవునండి. అవును. వచ్చేదాకా. అంటే అదైతే ఇలాగా 3 సూదులు, అదే 3 దారాలు ఉంటాయి కాబట్టి క్లోజ్ అవుతుంది. అవునండి. అవును. ఇది సింగిల్ నీడిల్ దారం కదండి, అందుకని. అదే అదే. ఓకే. ఇంకా దీంట్లో మీకు కాజాలు వేసుకునే పాదం ఒకటి ఉంటుంది, చొక్కు కాజాలు వేసుకునేది, జిప్పులు కుట్టుకునేది. जिप लगाने के लिए काफी फंक्शन है इसमें, मेरे को नहीं पता। హెమ్మింగ్ చేసుకునేది. బటన్ హోల్ అండి, కాజాలు కుట్టుకునేది. ఓకే. పెట్టుకోవడం అన్నీ ఒకలానే ఉంటాయి కాజాలు. ఓకే అండి. ఓకే.
బటన్ స్టిచ్ మనం విడిగా బటన్ స్టిచ్ చేసుకుని హోల్స్ Hole ఇన్వేస్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. बटन में जो होल लगता है हाँ हाँ होल के लिए. బాక్స్ చూసారా हाँ. అక్కడ పెట్టేసింది. ఓకే ఇక్కడ ఓకే 3 బాక్సెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ నెంబర్ 1 బాక్స్లో పెట్టుకుందాం. ఓకే ఓకే మనం మార్క్ చేసుకుంటాం కదా, అంటే ఎంత వరకు కావాలి. అవునండి. ఫస్ట్ పై మార్క్ దగ్గర స్టార్ట్ చేస్తాం, ఓకే తర్వాత కింద మార్కింగ్ రాగానే ఆపేస్తామండి. ఓకే తర్వాత 2లో పెట్టండి 2 స్టిచెస్, ఓకే 3 పెట్టండి, కింద నుండి పైకి వెళ్తారు. ఓకే నేను లాగట్లేదు. మళ్ళీ 4లో పెట్టండి 2 స్టిచెస్. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీంతో కట్ చేసుకోవాలి. अच्छा उसको मतलब पूरा थ्रेड करके फिर बाद में काटना है. సీమ్ రిప్పర్ అంటారు, దారాలు కట్ చేయడానికి వాడతారు కదా. దాన్ని ఏమంటారండి? సీమ్ రిప్పర్. क्या कह रहे हैं? वो इधर तो खोलता है ना, इधर भी Opener, रहता है, opener, ओपनर बोलता है. वो लोग अलग बोल रहे हैं, वही मैं बोल रहे क्या बोल रहे हैं. ఓకేనండి. हाँ समझा है ना हाँ, आपको? थोड़ा थोड़ा समझ में आया. జిప్ ठीक है 2-3 दिन इधर रहो, रखो मिशन, आपको पूरा समझा रहता तो है. इस एक पूरा शॉर्ट स्टिच करके देखते हो कैसा लग रहा है. ఇది నార్మల్ స్టిచ్ చేయలోనే కుడతాం. ఇది జిప్ ఫాల్ కుడతారు కదా, ఫాల్కి పై వైపు చేతి కుట్టేస్తారు కదా, దాని వరకే అవుతుంది, బ్లౌజ్కి Okay. అవ్వదు. ఇది ఈలో కానీ ఎఫ్లో కానీ పెట్టుకోండి, ఓకే ఇది 2లో ఉండాలి. ఏదండి అది? స్విచ్ అలా వచ్చింది. ఇది శారీ ఫాల్ మీద పడుతుందండి, ఇక్కడ డాట్స్ వస్తాయి. అంటే ఇది కొంచెం కష్టం, బాగా వాడడం అలవాటు అయిన తర్వాత వాడాలి. ఎలా అంటే శారీ ఫాల్ ఇలా పెట్టి పైన ఇలా మనం క్లాత్ పెడతాం చీర, ఇక్కడ జిగ్జాగ్ చేసుకుంటాం కింద వైపున, పై వైపున చేతి కుట్టేస్తాం. ఇది కుడదాం అన్నప్పుడు ఏం చేయాలంటే జిగ్జాగ్ చేయకూడదు, ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే ఫాల్ ఇలాగా శారీ ఇలాగా వస్తుంది. ఓకే అంటే మీకు అక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తే మళ్ళీ కింద నీట్గా రాదు. అది కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కుట్టుకోవాలి. ఓకే నేను ఇవి వాడుతూ ఉన్నాను, అంటే ఇది అంతగా వాడరు, ఎందుకంటే పైన కింద ఇప్పుడు జిగ్జాగ్ చేసేస్తున్నారు కదా. అవునండి. శారీ ఫాల్కి అయితే అవ్వదు, అదే ఫాల్ కూడా ఏంటంటే సెపరేట్గా ఉంటాయి కాబట్టి చూసుకుంటాం. ఓకే అంటే ఇది కొంచెం బాగా అలవాటు అయ్యాక వాడుకోవడం better. ఓకే అంటే ఇది యూజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు తర్వాత బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాడుకోవడం బెటర్. सुनो ये वाला जिगजैग साड़ी का जिगजैग के लिए, साड़ी का जिगजैग ये वाला जिप ओ नहीं बटन का होल जो होल के लिए वाला. सिर्फ होल के लिए, बटन के होल हाँ के लिए. बटन का होल के लिए वाला. ओके. और ये तो नॉर्मल में आ गया. నార్మల్ हाँ ये वाला नॉर्मल है, జిప్. ये वाला जिप के लिए. ये वाला वो जो अभी किया था, ये साड़ी के फॉल का ये हाँ है. साड़ी का फॉल का ऊपर बनाने के लिए, ऊपर का हेमिंग रहता है ना, हाथ से हेमिंग कर देता है कोई कोई पट्टू का साड़ी के लिए, अच्छा. इसके लिए बोला था. इसके कितने हैं? 5 हैं. మిడిల్ చేంజ్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది లూజ్ అది తెలుసండి, చేసుకోవాలి. అది నేను చెప్తాను. పలక వెనక ఉండాలి సేమ్ దానిలానే అవునండి. టైప్ చేసుకుంటాం. దీనికి 14 వస్తుంది, మీరు 16 కానీ 18 ఏదైనా వేసుకోవచ్చు. ఓకే ఎప్పుడన్నా ఒకవేళ థ్రెడ్ అది ఇరికిపోయింది అనుకోండి, ఫస్ట్ బార్డర్ తీసేయండి, బార్డర్ కేసు తీసేసి థ్రెడ్ ఇరుక్కుపోతే ఈ రెండు ఉంటాయి కదా, ఈ రెండు అదే అండి మనం నార్మల్ మిషన్ తీసుకున్నట్టు. ఓకే ఇలా వచ్చేస్తుంది. ఓకే అండి ఓకే ఓకే వచ్చిన क्या తర్వాత चीज़ है? मैं बाद में आपको सिखाता हूँ. ఇది ఇలా లెఫ్ట్ సైడ్కి ఉండాలి, ఇది రైట్ సైడ్, ఓకే అండి ఓకే ఇది ఇలా ఉండాలి. ఓకే ఇది ఇక్కడ దాకా వేసి ఉంచుకోండి, లాక్ చేయాలి. अच्छा, उसको लॉक करने के लिए मतलब ये दो आसपास इस साइडों पे लगे हुए नहीं हैं. नहीं वो नहीं बोल रहे, वो धागा अंदर कभी कभी जाता है ना, हाँ, हाँ, हाँ. इसके लिए कैसा निकाल के धागा है कैसा निकालो वही बोल रहे. ठीक है. ఓకేనా. ఆయిల్ వేసుకోవాలంటే ఇక్కడ ఒక చోట వేసుకోవాలి, ఇంకెక్కడ అవసరం లేదు. ఎక్కడైనా ఒకసారి చూపించండి ఆయిల్ ఎక్కడ. ఈ కటింగ్స్లోనే అంటే పైన వేసినా కిందికి వెళ్తుంది, క్లాత్ కంటుకుపోతుంది కదా, అది ఇక్కడ వేసుకుంటే మీకు ఇబ్బంది ऑयल ఉండదు. भैया यहीं पे डालेंगे हम. नहीं नहीं वो नीचे से, नीचे से. अच्छा. పైన వేస్తే క్లాత్ కంటుకుపోతుంది కదా, అందుకే కింద ऊपर వేసుకోవాలి. डालेगा तो कपड़ा को कपड़ा भी खराब होता है, इसके लिए बोल रहे. नीचे वो इधर से थोड़ा सा इधर डालने के लिए बोला. మనకి మిషన్ ఆయిల్ ఎక్కువ అనేది అవసరం ఉండదండి, పైనుంచి 4-5 వేసుకుంటే వేసుకుంటే క్లాత్ సరిపోతుంది. ఏదైనా అంటే వాడడానికి బట్టి. పాడవుతుందని చెప్పి ఎక్కువ మనకి మెయింటెనెన్స్ కింద ఏమి ఉండదు. చూసారు కదా అదే, మీకు ఏ వారంటీ చూపించినా అక్కడ ఉన్నప్పుడు వేసుకోమని చేసుకుంటే చెప్తున్నారు. అక్కడ చూసుకోవాలి.
మీకు ఈ వీడియో అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ గ్రూప్